బ్రో, ఓజీ సినిమా అయితే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికి 3 సినిమాలు ఉన్నప్పటికీ ఓన్లీ ఓజీ సినిమా మీదనే చాలామంది ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక పేరు కావచ్చు, అందులో పవన్ కళ్యాణ్ చూపించే విధానం కావచ్చు. అయితే మరి ఇప్పుడు ఈ ఓజీ సినిమా కూడా అడ్డంకులు తప్పేలా లేవు అని మన ఇమ్రాన్ హష్మీ చెప్పిన కొన్ని వ్యాఖ్యల వల్ల అర్థమవుతుంది. సో మరి సెప్టెంబర్లో సినిమా వస్తుందని చెప్పారు. మరి అప్పుడైనా వస్తుందా లేదని ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడుతున్నారు. సో మరి ఆయన ఏం చెప్పాడు, ఎందుకోసం ఇదంతా కూడా టెన్షన్? సో ఖచ్చితంగా ఓజీ సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చారు అంటే కనుక షూట్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని ఈ సెప్టెంబర్లోనే సినిమా విడుదల చేయాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట ప్రొడక్షన్ సైడ్ నుంచి. సో డైరెక్టర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు రావడమే లేటు, కావాల్సిన సీన్లు రెడీగా పెట్టుకున్నారని చెప్పి మొత్తం సెట్ అంతా ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు రెడీ చేయడానికి రెడీగా ఉన్నారు టీం అంతా కూడా. సో ఇంకా ఆయన రావడం షూట్ చేయడం లేటు. అయితే ఈ సినిమాలో విలన్గా ఇమ్రాన్ హష్మీ గారు చేస్తున్నారు అనమాట. సో ఆయన పైన అట్లాగే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఎటువంటి సీన్లు ఇంకా పిక్చరైజ్ అవ్వలేదంట. సో మరి ఆయన ఎక్కడో సందర్భంలో చెప్పారు అన్నమాట. సో ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు, ఇంకా అసలు ఒక సీన్ కూడా అవ్వడం ఏంటి, సో చాలా ఇంపార్టెంట్ సీన్స్ తీసేమన్నా కొంచెం బ్యాచ్ వర్క్ ఉంటే బాగుంది అనుకుంటారు, కానీ ఇంకా దాదాపు 50% షూట్ చేయాల్సింది ఉందంట సినిమా. సో మరి ఆయనతో పాటు సీన్స్ చేయాలి. సో తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ప్రమోషన్స్లో పాల్గొవాలి. ఎన్నింటికి పవన్ కళ్యాణ్ గారు టైం ఇస్తారంటే చెప్పలేం. సో ముందు షూట్ చేస్తే దేవుడు ఎరుగురా అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఒక ఎదుగొచ్చారు. సో ఎట్టకేలకి హరిహర వీరమల్లుకి అయితే డేట్స్ ఇచ్చారు, రేపటితో షూటింగ్ అయిపోతుంది. సో ఇంకా ఓజీకి ఎన్ని రోజులు కావాలి ఏంటి, దానికి దాదాపుగా ఒక 3 నెలల పాటు కంటిన్యూగా కాకపోయినా 3 నెలలు టైం ఇచ్చుకుంటే కనుక అది ఒక లుక్లోనే అది కరెక్ట్గా ఉంటుందని చెప్పి డైరెక్టర్ గారు అయితే భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఓజీ సినిమా విషయంలో ఇప్పుడు ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందని ముందు నుంచి కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ అంటే మెయిన్గా ఒక హీరో మెయిన్ విలన్ మధ్యలో కాంబినేషన్ సీన్స్ ఖచ్చితంగా ఉండాలి. మరి మెయిన్ విలన్గా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా రాలేదంటే మరి సెప్టెంబర్లో ఖచ్చితంగా రాదనుకోవచ్చు. అదే కాదు చెప్తుంది, షూటింగ్ అనేది అవ్వకపోతే ఖచ్చితంగా సెప్టెంబర్కి రాదు. ఎందుకంటే ఇప్పటి నుంచి లెక్కేసుకున్నా కూడా ఆయన రేపు జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు కానీ ఆయన కంపల్సరీగా షూట్కి వస్తేనే, అండ్ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అదంతా ఉంటుంది, విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది, దానికి ఏమైనా చేసుకోవాల్సిన వర్క్ అంతా ఉంటుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేయడం కానీ. సో ఎవరి పని వాళ్ళు చేస్తారు, కానీ అంత ఫాస్ట్గా 1 మంత్లో డెలివరీ చేయగలరా అంటే ఆ డౌట్ అనే చెప్పాలి. సో ఒకవేళ ఈయన కంప్లీట్గా డేట్ ఇచ్చినా కూడా ఆ టైంకి సినిమాని తీసుకురాలేరా చెప్పలేము. ఎందుకంటే ఈ పాటికి 80% షూట్ అయిపోతే వాళ్ళు ధైర్యంగా కూర్చోవచ్చు, ఆయన వస్తే చేయొచ్చు అని చెప్పి. సో ఇంకా సగం షూట్ వాళ్ళు దాదాపుగా పెట్టుకుని ఇప్పుడు దాన్ని అంత ఫాస్ట్గా తీసుకురావాలి అంటే ఓజీ లాంటి ఒక క్వాలిటీ ఫిల్మ్ని చాలా కష్టం అవుతుంది. సో దానికి కొంచెం టైం తీసుకున్నా సరే, ఈ సంవత్సరం ఎట్లాగో హరిహర వీరమల్లు ఉంది కాబట్టి సో ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకుంటారు, కొంచెం నెక్స్ట్ లేట్ అయినా పర్లేదు. అంటే అర్థం చేసుకోవడం కాదు, ఇగో ఇప్పటిదాకా హరిహర వీరమల్లు సినిమాని చూసుకోవచ్చు. ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఒక దాదాపు 5 సంవత్సరాల క్రితమే చేశారు. సో ఇప్పటికీ ఒక 11 సార్లు 12 సార్లు సినిమాని వాయిదా వేశారు. ఎట్టకేలకు ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇస్తున్నాము, వస్తుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఓజీ సినిమాని అంతకన్నా ఎక్కువ యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు. మరి దీనికి ఎన్నిసార్లు ఎంత సమయం పడుతుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచి అంటే ఏదైనా కూడా హీరో గారి చేతిలోనే ఉంది. ఆయన ఒక్కసారి షూట్కి వచ్చి కంప్లీట్గా ఒక 3-4 నెలలు పక్కన పెట్టేసి సో కొంచెం జనాలను కలుస్తూ కూడా హాఫ్ డే వర్క్ చేసినా కానీ సినిమా వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. సో ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సెట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అది ఆయన అర్థం చేసుకుని కొంచెం టైం అటు కూడా ఇస్తే, ఆయన అమరావతిలో ఉంటే అమరావతిలో, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో, ఎక్కడుంటే అక్కడ సెట్ వేయించుకుని సో ఆయన ఆ టైం ఒక 3-4 గంటలు చేసినా కూడా రోజుకి ఒక్క సీన్ తీసుకున్నా కూడా రోజుకు 100 రోజులకు 100 సీన్లు అవుతాయి. సో అట్లా ఏంటంటే అది కొంచెం వాళ్ళు ప్లాన్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు టైం ఇస్తే కనుక సో నిజంగా హ్యాపీగా ఉంటారు సినిమా డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, తర్వాత కొనుక్కున్న వాళ్ళు కానీ. సో ఇప్పుడు హరిహర వీరమల్లు అయితే మే 30కి అయితే వస్తుంది అనమాట. సో అది రాని పక్షంలో విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ రిలీజ్ అవుతుంది. ఇది వచ్చిందంటే అది ఖచ్చితంగా తప్పకుండా నెక్స్ట్ ఇంకోటైతే ఎత్తుకోవాల్సిందే. సో ఆ రోజు వచ్చిందంటే కనుక చాలా లాంగ్ లీవ్స్ కలిసి వస్తున్నాయి ఆ సినిమాకి. సో ఖచ్చితంగా హిట్ టాక్ కానీ పడిందంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం చూడొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మరి ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, కథ అవుట్డేటెడ్ ఏమైనా ఉంటుందా, విజనరీగా ఉంటుందా, ఆ వార్ ఎపిసోడ్స్ అన్ని కరెక్ట్గా ఎక్కుతాయా లేదా. సో ఇప్పుడు అందరికీ కూడా బాహుబలి లాంటి ఒక వార్ ఎపిసోడ్స్ ఉన్న క్లారిటీ వార్ ఎపిసోడ్స్ ఉన్న సినిమాలు కావాలి. సో ఆ మధ్యన పొన్నియిన్ సెల్వన్ చూస్తే అందులో వార్ ఎపిసోడ్స్ ఎంత బాగా గ్రాండ్ గా తీసినా కానీ క్లారిటీ ఉండవు. సో క్లారిటీగా లేకపోతే మాత్రం ఎవరికి ఎక్కించుకునే పరిస్థితి లేదు. సో మరి ఇది ఎట్లా ఉంటుంది ఏంటి, చాలా ఎలా తీశారు, అలాగే నెక్స్ట్ ఓజీ సినిమా పరిస్థితి ఏంటి, అది కానీ షూటింగ్ అయిపోయినా అటు వస్తుందన్న పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే వర్క్ చాలా ఉంటుంది. సో నెక్స్ట్ సమ్మర్కి ఏం చేసుకుని ఇప్పుడు షూట్ పూర్తి చేసుకుంటే కనుక ఫ్యాన్స్కి ఈ సంవత్సరం ఒక సినిమా వచ్చినట్టుంటుంది, నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చినట్టుంది. ఇంకా ఆ తర్వాత హరిశంకర్ గారికి డేట్లు ఎప్పుడు ఇస్తారో దేవుడేరు ఇంకా.